హలో ఆల్, వెల్కమ్ టు చైసీ హోమ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్పెషల్ పెనిలు రెసిపీ అండి. దానికి కావాల్సినవి ముందుగా మనం కిలో మైదా పిండి తీసుకుంటే అందులో అర్ధపావు రవ్వ యాడ్ చేసుకోవాలండి. రవ్వ వేసుకొని ఇలా వాటర్ వేసుకుంటూ దాన్ని మనం పూరి పిండిలాగా చాలా గట్టిగా మిక్స్ చేసుకోవాలండి. మెత్తగా కలుపుకోకూడదు, చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. మన పూరి పిండిలాగా చాలా గట్టిగా కలుపుకోవాలండి. అది చూసారు కదా, ఈ విధంగా ఫైన్గా గట్టిగా కలిపి పెట్టుకోవాలండి. పక్కన దాని మీద ఏదైనా బౌల్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఈ మైదా పిండిలో వచ్చేసి వెన్నని యాడ్ చేసుకోవాలండి. చూసుకుంటూ వెన్న యాడ్ చేసుకుంటూ మనం ఒక చిన్న పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా లూజ్గా మిక్స్ చేసుకోకూడదు, గట్టిగా మిక్స్ చేసుకోవద్దు. చూసుకుంటూ మనకు తెలుస్తుంది, చూసుకుంటూ మనం అది మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మైదా పిండి ఉన్న వెన్న అండి. చూసారు కదా, అలా ఆ క్వాంటిటీతో మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని మనం చపాతీ ముద్దలాగా మనము ముద్దలు చేసి పెట్టుకోవాలండి. పక్కన చేసుకున్నాక అన్ని చపాతీస్ చేసి పెట్టుకోవాలి పక్కన. చూసారు కదా, ఇలా అన్ని చపాతీ సైజ్ అంటే బాగా మందంగా చేసుకోకూడదు, బాగా పల్సగా చేసుకోకూడదు. మనం చూసుకుంటూ చేసుకోవాలి. ఇలా చపాతీస్ అన్నీ చేసుకున్న తర్వాత ఈ చపాతీ మీద మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా అండి, తయారు చేసుకున్నాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్ని ఇలా అప్లై చేయాలి. బాగా ఎక్కువగా అప్లై చేయొద్దు, తక్కువగా అప్లై చేయొద్దు, మనం చూసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశాక మళ్ళీ దీనిపైన మళ్ళీ ఒక చపాతీని పెట్టుకోవాలండి మనము. చూసారు కదా, అలా అప్లై చేసుకున్నాక మళ్ళీ దానిపైన ఇంకో చపాతీ పెట్టుకొని దాని మీద కూడా మళ్ళీ ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్నాక మళ్ళీ దీని మీద ఇంకొక చపాతీ కూడా వేసి మళ్ళీ ఒకసారి ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలండి. చూసారు కదా, ఇంకో చపాతీ కూడా వేసుకొని మళ్ళీ ఆ పేస్ట్ని అప్లై చేసుకున్నాను, మొత్తం అప్లై చేసుకున్నాను నేను. అలా అప్లై చేసుకున్నాక మనం దాన్ని రోల్ లాగా చుట్టుకోవాలండి. చూసారు కదా, అలా రోల్ లాగా చుట్టుకోవాలి మంచిగా నీట్గా. అలా చుట్టుకున్నాక మనం వాటిని సేమ్ సైజులో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటిని మనం ఒక సైడ్కి ఇలా ఒత్తుకోవాలండి ముద్దలాగా. చూసారు కదా, ఇలా అన్నీ ఒక సైడ్కి అవన్నీ సైడ్కి వచ్చేలాగా అన్నీ ఒత్తి పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని మనం పూరిలాగా చేసుకోవాలండి. పూరిలాగా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్లో వేసాక మనకి అవి పొరలుగా కనిపించాలి అంటే ఫోర్క్తో కానీ చీపురు పుల్లలతో కానీ మనం ఆ పూరి మీద పెట్టి ఇలా అంటే మనకు అవి పొరలుగా వస్తాయండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, అలా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి రెసిపీ. ఇవి వచ్చేసి ఎక్కువగా ఫంక్షన్స్కి చేసుకుంటామండి మనం, పెళ్ళిళ్ళకు అలా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్స్కి చేసుకుంటాము ఈ రెసిపీ. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది మనకు కాలిన తర్వాత.
నిజంగా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మనం షుగర్ని పౌడర్ చేసుకోవాలండి. షుగర్ పౌడర్ చేసుకున్నాక అవి 1 డే తర్వాత వాటిపైన 2 సైడ్స్ మనం షుగర్ పౌడర్ని చల్లుకోవాలండి. చూసారు కదా, ఆ విధంగా చల్లుకోవాలి. నిజంగా చాలా బాగుంటుంది. జస్ట్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.